హాయ్ అండి. ఇంట్లో ఫ్రూట్స్ అయితే అయిపోయాయి. ఫ్రూట్స్ అయితే తెప్పించానండి జ్యూస్ చేయటానికి. అలాగే ఈరోజు శుక్రవారం కదా, ఇంట్లో కొబ్బరికాయ కొడతాను. అలాగే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూజకి కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాను. ఈ ప్రసాదం కింద ఈ ఫ్రూట్స్ అన్నీ వాడుతూ రోజుకొక రకం అయితే జ్యూస్ అయితే చేసేస్తాను. ఈ బెల్లం అయితే భలే ఉంది, నైవేద్యానికి పెట్టడానికి బాగుంటుంది కదా, చిన్న చిన్న ముక్కల్లాగా అని తీసుకున్నాను. చాలా బాగుంది బెల్లం, ఇంకా ఓపెన్ చేయాలి. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకున్న, అరటిపళ్ళు అన్నీను. కొత్తిమీర అయితే చాలా చవకగా ఉంది. అన్ని కట్టలు కూడా నాకు 20 రూపాయలకే ఇచ్చేశారు. అలాగే ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం అయితే నేను ఈరోజు ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకుంటాను. ఉప్పు దీపం పెట్టేటప్పుడు నువ్వుల నూనెతో అయితే లక్ష్మీదేవికి దీపం పెడతాను. మామూలుగా నిత్య దీపారాధనలో అయితే కొబ్బరి నూనె వేసి దీపం పెట్టేసుకుంటాను. ముందుగా గుమ్మాన్ని అలంకరించేసుకొని తర్వాత పూజ అయితే చేస్తానండి. చూసారా మా ఇంటి లక్ష్మీదేవి ఎంత కలగా నవ్వుతున్నారు. ఈ ఉప్పు దీపాన్ని ఉదయం పెట్టేసుకోవచ్చు. శుక్రవారం ఉదయం పెట్టుకొని సాయంత్రం కూడా పెట్టుకుంటే సరిపోతుంది. ఈరోజు రాగి చెంబు కూడా క్లీన్ చేసేసుకొని, అలాగే తాబేలు కూడా క్లీన్ చేసుకొని ఈరోజు అలంకరించేసుకున్నాను. చూస్తున్నారు కదా, గుమ్మం దగ్గర ఇలా అయితే ముగ్గు పెట్టుకున్నాను. శుక్రవారం రంగులు వేసి అయితే ముగ్గులు వేస్తానండి నేను. ఎక్కువ నేను ధూప్ స్టిక్స్ అయితే వెలిగించను, గాయత్రి స్టిక్స్ వెలిగిస్తాను. కానీ అవి వెలిగించినా సరే నుప్పులు రాజేసి సాంబ్రాన్ని వేయటమే బాగుంటుంది. నాకు ఎక్కువ అదే అలవాటు కూడా. రోజు ధూపం అయితే వేస్తాను, శుక్రవారం అనే కాకుండా. చూశారు కదా, ఈరోజు నా పూజ అయితే అయిపోయింది. శుక్రవారం ఉదయాన్నే పెట్టేసుకుంటాను ఉప్పు దీపం. ఒక్కొక్కసారి కుదరినప్పుడు సాయంత్రం పెట్టుకుంటాను.